ఈ రోజు మన వీడియోలో రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ వీటి గురించి బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ నిన్నటి వీడియోలో రేషియోస్ గురించి పూర్తిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రికార్డులో ఇస్తాను, వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. దాని కంటిన్యూషన్గా ఈరోజు ప్రపోర్షన్స్ అనేది బేసిక్ కాన్సెప్ట్స్ విత్ చిన్న ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్తో పాటు డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వాచ్ చేయండి. అలాగే మన వీడియోస్ మీ అందరికీ యూజ్ అవుతున్నాయని అనుకుంటే ఒక మంచి లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన వీడియో నేను పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్గా రావాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ వరకు వస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇవాళ ప్రపోర్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ ప్రపోర్షన్స్కి డెఫినేషన్ వచ్చేసి వెన్ టూ రేషియోస్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్ దెన్ దే ఆర్ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ అనమాట. సో ఇక్కడ నేను రెండు రేషియోస్ A:B అనేది ఒక రేషియో, C:D అనేది ఇంకో రేషియో అనుకుంటాను. ఈ రెండు ప్రపోర్షనల్గా ఉన్నాయి అని ఎలా చెప్తామంటే రెండు ఈక్వల్గా ఉండాలన్నమాట. A:B ఈజ్ ఈక్వల్ టు C:D అయితేనే అప్పుడు ఏం చెప్పచ్చు, A,B,C,D ఆర్ ప్రపోర్షనల్ అని చెప్పచ్చు అనమాట. సో ఈ 4 నెంబర్స్ ప్రపోర్షనల్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన రేషియోస్లో అంటే ప్రపోర్షనల్లో ఇలా ఉంది కదా. సో ఇక్కడ B వాల్యూ C వాల్యూ వీటిని మీన్స్ అంటాం అనమాట. ఈ రెండింటిని ఎక్స్ట్రీమ్స్ అంటాం. ఇక్కడ మన ప్రపోర్షనల్లో ఇక్కడ 4 నెంబర్స్లో మనకేం ఇలా దీన్ని చూస్తే ఏమని చేస్తుంది, ఇప్పుడు ఈ A:B అనేది మనం A/B కదా చెప్పచ్చు, C:D అనేది C/Dనే కదా. సో ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది, A/D ఈజ్ ఈక్వల్ టు C/B. సో AD ఈజ్ ఈక్వల్ టు BC అనమాట. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, ఏదైనా ఒక ఇచ్చిన ప్రపోర్షన్లో ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే లోపల రెండు నెంబర్స్ BC ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. అర్థమైందని అనుకుంటున్నాను. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ కాబట్టి A/D ఈజ్ ఈక్వల్ టు B/C అనమాట. ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అవుతుంది ఏదైనా ఇచ్చిన ప్రపోర్షన్లో. సో ఇప్పుడు ఈ ప్రపోర్షనల్కి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తానమాట. సో 1:2 అనేది ఒక రేషియో అనుకుందాం, అలాగే 2:4 అనేది ఇంకో రేషియో అనుకుంటాం. ఇవి రెండు ప్రపోర్షనల్గా ఉన్నాయా లేదా అనేది మనం చూస్తే రెండు ప్రపోర్షనల్గా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ 2 1s 2 2s అయిపోతుంది, అప్పుడు 1:2 అవుతుంది ఇది కూడా. సో ఈ రెండు ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ అనమాట. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ 2:5 ప్రపోర్షన్ టు 6:15 అంటే 2 3s 6 5 3s 15 ఈ రెండు ప్రపోర్షనల్గా ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ ఇచ్చిన రెండు ఎగ్జాంపుల్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక రేషియో A:B ఏదైనా కామన్ నెంబర్తో మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ జరగాలి. అంటే ఇప్పుడు x అనేది ఒక నెంబర్ అనుకుంటే దాంతో AX/BX అనేది ప్రపోర్షన్గా ఉంటుందన్నమాట A/Bకి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. x అనే దాంతో మల్టిప్లై చేసినా డివిజన్ చేసినా ఏదో ఒక నెంబర్ అనమాట. A/B అనేది ఒక రేషియో అనుకున్నాను. x అనే నెంబర్తో మల్టిప్లై చేసినా డివిజన్ చేసినా మనకి ఒక నెంబర్ వస్తుంది. ఆ రెండు ప్రపోర్షనల్గానే ఉంటాయన్నమాట ఒక రేషియోకి. అప్పుడు AX/BX ఈజ్ ప్రపోర్షనల్ టు A/B అనమాట ఆల్వేస్. సో ఇక్కడ మీన్ ప్రపోర్షన్ దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు A:B ఈజ్ ఈక్వల్ టు B:C అని అనుకున్నాము. దెన్ B ఈజ్ మీన్ ప్రపోర్షన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏదైనా ఒక 3 నెంబర్స్ ABC దానిలో B అనేది మీన్ ప్రపోర్షన్ అవుతుంది. సో ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ చేస్తే మనకేమొస్తుంది, B² ఈజ్ ఈక్వల్ టు AC అవుతుంది, B ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ AC అవుతుంది అనమాట. ఈ B అనేది మీన్ ప్రపోర్షన్ అని చెప్పొచ్చు ఇక్కడ. సో ఇక్కడ థర్డ్ ప్రపోర్షన్ గురించి తెలుసుకుందాం. ఇఫ్ A,B,C ఆర్ ఇన్ ప్రపోర్షన్ దెన్ C ఈజ్ ద థర్డ్ ప్రపోర్షనల్ అనమాట. ఇక్కడ A,B,C ఆర్ ఇన్ ప్రపోర్షన్ అంటే మనం ఎలా రాయొచ్చు, A:B ఈజ్ ఈక్వల్ టు B:C గా రాయొచ్చు అనమాట. సో ఇందులో C అనేది మీన్ ప్రపోర్షన్ థర్డ్ ప్రపోర్షన్ అవుతుంది అనమాట. అంటే B² ఈజ్ ఈక్వల్ టు AC కదా, అప్పుడు C ఈజ్ ఈక్వల్ టు B²/A అవుతుంది. సో ఇక్కడ Cని థర్డ్ ప్రపోర్షనల్ అని చెప్పొచ్చు ఇక్కడ. సో ఇక్కడ A,B,C,D ఆర్ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ దెన్ D ఈజ్ ఫోర్త్ ప్రపోర్షన్ అనమాట. సో A:B ఈజ్ ఈక్వల్ టు C:D అయింది అనుకోండి, అప్పుడు D ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, BC/A అని రాసుకోవచ్చు కదా. ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ చేసి D ఈజ్ ఈక్వల్ టు BC/A రాసుకోవచ్చు. అప్పుడు D అనే వాల్యూని ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ రిమైనింగ్ ABC అని మనం చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ చిన్న ప్రాబ్లం అనేది తీసుకుందాం ఈ ప్రపోర్షన్స్ మీద ఎగ్జాంపుల్గా. సో ఇక్కడ ఈ 5:4 ఈజ్ ఈక్వల్ టు 35:x దెన్ x ఈజ్ ఈక్వల్ టు అన్నారనమాట. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూ వచ్చేసి 5:4 ఈజ్ ఈక్వల్ టు 35:x అన్నాడు కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ చేస్తే ఏమొస్తుంది, 5x ఈజ్ ఈక్వల్ టు 4 × 35 5 7s. సో x ఈజ్ ఈక్వల్ టు 4 7s 28. సో ఆన్సర్ అనేది 28 వస్తుంది అనమాట. సో ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 4 12 and 24 అన్నాడు అనమాట. సో ఇక్కడ 4 నెంబర్స్లో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన 3 నెంబర్స్ ఇచ్చాడు, అంటే థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోవాలి, అంటే థర్డ్ నెంబర్ కనుక్కోవాలి. ఇప్పుడు A, B, C, D అనేది
ప్రపోర్షనల్ అనుకుంటే మనము ఇది ఫస్ట్ ప్రపోర్షనల్, ఇది సెకండ్ ప్రపోర్షనల్, ఇక థర్డ్ ప్రపోర్షనల్, ఫోర్త్ ప్రపోర్షనల్ కదా. సో థర్డ్ ప్రపోర్షనల్ అంటే సి కనుక్కోవాలి. అంటే ఇది 4, ఇది 12, ఇది 24 అనమాట. సో మనం దీన్ని ఎలా రాయొచ్చు? 4:12 ఈజ్ ఈక్వల్ టు C:24. సో ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ చేద్దాం. సో 4C ఈజ్ ఈక్వల్ టు 12C ఈజ్ ఈక్వల్ టు 4 × 24, 12 1s 12 2s, 4 2s 8 అనమాట. అంటే C ఈజ్ ఈక్వల్ టు 8 అనేది ఆన్సర్ వస్తుంది ఇక్కడ. అంటే C అనేది థర్డ్ ప్రపోర్షన్ కాబట్టి థర్డ్ ప్రపోర్షన్ ఈజ్ 8.